సో హాయ్ గైస్, ఈసారి ఓటీటీ సజెషన్స్లో కొంచెం యాక్షన్ ఎక్కువైంది. యాక్షన్ లవర్స్కి అయితే పండగే. అలానే యాక్షన్ ఒకటే కాదు, డ్రామా కూడా ఎంగేజ్ చేస్తుంది మిమ్మల్ని. మొత్తానికి లాస్ట్ 2 వీక్స్లో ఓటీటీలో రిలీజ్ అయిన నేను చూసిన మై టాప్ 8 ఫేవరెట్ లిస్ట్ని మీకు రికమెండ్ చేస్తా. ఇమ్మీడియట్గా అవన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ద ఫ్యూరియస్. సరైన యాక్షన్ మూవీ ఎప్పుడు వస్తుందని ఆకలి మీద ఉన్న ఒక్కొక్కడికి ఈ సినిమా ఫస్ట్ నైట్ భోజనం లాంటిది. ఎంత తింటారో తినేసి మిగిలింది ఇంటికి కూడా పట్టుకెళ్ళిపోవచ్చు, అంత స్టఫ్ ఉంటుంది ఇందులో. సినిమాలో 90% యాక్షనే ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక యాక్షన్ బ్లాక్ వస్తుంది. అయ్యి బాబోయ్, దాన్ని చూస్తున్నప్పుడు ఇంకా చాలేండ్రా ఆపండి అని నేను ఎదురు చూడడమే కానీ వాళ్ళు మాత్రం ఆపరు. ఆ కాంబాట్ యాక్షన్ డిజైను, దాన్ని చూపించే కెమెరా యాంగిల్స్, ముఖ్యంగా దాన్ని పర్ఫామ్ చేసే యాక్టర్స్కి దండేసి దండం పెట్టేయచ్చు. సినిమా మొత్తం ఈ ఇద్దరు లీడ్ యాక్టర్స్ చేసే స్టంట్స్కి గ్యారంటీగా వాళ్ళ ఒళ్ళు హోనం అయిపోయి ఉంటుంది. అసలు గ్యాప్ అనేదే ఉండదు. కొంతమంది చిన్నపిల్లలను రెస్క్యూ చేయడానికి వీళ్ళు ఎంచుకున్న డెడ్లియెస్ట్ సర్వైవల్ మీరు రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు చూసి ఉండరు. ఓన్లీ యాక్షనే కాదు, ఎమోషన్ కూడా కరెక్ట్ మీటర్లో ఉంటుంది. అందువల్లే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం మనం. కొంచెం ఎక్కువ చెప్తున్నట్టు అనిపించవచ్చు కానీ ఈ సినిమా చూడండి, ఈ ఇద్దరు హీరోల ఎఫర్ట్ చూస్తే లిటరల్లీ ఆస్ట్రక్ అయిపోతారు. నో అడల్ట్ కంటెంట్, ఓన్లీ వైలెన్స్. ప్రజెంట్ ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు, బట్ రూల్స్ ఉండగా మనకి భయం లేదు కదా. అండ్ తెలుగులో లేకపోయినా ఈజీగా స్టోరీ అర్థమైపోద్ది. నెంబర్ 2, మై నేమ్. గొనా అనే బ్రో దీన్ని సజెస్ట్ చేశారు. ఇది కూడా కైండ్ ఆఫ్ యాక్షన్ సిరీసే, కానీ మోర్ ఆన్ ఎమోషన్ మీద డిపెండ్ అవుతుంది. తన తండ్రిని చంపిన ఒక అన్నోన్ పర్సన్ని చంపేయాలని ఫిజికల్గా ట్రైన్ అయ్యి వాడిని వెతికి చంపాలన్న ఆమె రివెంజ్ జర్నీలో ఎవరు హెల్ప్ చేశారు, తన ఫాదర్ డెత్ అనుకున్న మిస్టరీ ఏంటి, చివరికి ఇది ఎలా ఎండ్ అయిందనే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీరు ఈ సిరీస్లో చూడాలి. ఉమెన్ సెంట్రిక్ రివెంజ్ స్టోరీ ఇది. చాలా స్ట్రాంగ్ ఎమోషన్తో డ్రైవ్ అయ్యే ఇంటెన్స్ నేరేషన్ అనొచ్చు. రివెంజ్ కోసం లీడ్ యాక్టర్స్ పడే కష్టం అంత ఇంత కాదు, ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలు చూస్తుంది. బట్ ఒక్క పాయింట్లో కూడా తన టార్గెట్ను వదులుకోదు. అది నాకు భలే నచ్చింది. అండ్ ఈమెకు ఒక వ్యక్తి హెల్ప్ చేస్తారు. అతని గురించి ఎక్కువ రివీల్ చేయను, ప్రొసీడింగ్స్ మొత్తం అతనికి ఈమెకి మధ్య జరుగుతాయి. ఆ స్టేక్స్ అన్ని మీరే చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్తో ఉంటుంటుంది. అండ్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో బ్రోటల్ యాక్షన్ ఉంటుంది. ఈమె ఫిజికల్గా ట్రైన్ అయ్యే ప్రాసెస్ చూస్తే చాలా జాలేస్తుంది మనకి. మిడ్ పార్ట్లో స్క్రీన్ ప్లే కాస్త స్లో అవుతుంది, బట్ సింగిల్ సెట్టింగ్లో లేపండి, గ్యాప్ వేస్తే మళ్ళీ ఆ హై మిస్ అవుతారు. 8 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. వాచ్ ఇట్ ఇండివిజువల్, తెలుగు అడగండి. నెంబర్ 3, డబుల్ ఆక్యుపెన్సీ. ఈ మూవీ గురించి మినిమం ఐడియా లేకుండా చూసా. ఫస్ట్ సీన్ చూడగానే కాన్సెప్ట్ భలే వెరైటీగా అనిపించింది. ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని 2 గంటలు ఎలా హ్యాండిల్ చేస్తారా అని క్యూరియస్గా చూశాను. తోపు తురుమని చెప్పను కానీ చిన్న బడ్జెట్లో ఒక యూనిక్ కాన్సెప్ట్తో అంతే యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న వీళ్ళ ఎఫర్ట్ చాలా బాగా నచ్చింది. ఎక్కడా సినిమా బోర్ కొట్టలేదు, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవేమో, త్రూ అవుట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ప్రెమేజ్ ఏంటంటే, దేవుడి దయ వల్ల ఒకే బాడీలో అమ్మాయి అబ్బాయి కలిసి పడతారు. 24 గంటల్లో 12 గంటల అమ్మాయికి, నైట్ 12 గంటల అబ్బాయికి డివైడ్ అవుతుంది. ఈ జెండర్ స్వాప్ ప్రాబ్లం ఉన్న రజనీ క్యారెక్టర్ తన వర్క్లోని, లవ్లోని ఎలాంటి అవస్థలు పడింది అనేది ఈ సినిమా కథ. సబ్జెక్ట్ కాంప్లికేటెడ్గా ఉన్నా దాన్ని అస్సలు కన్ఫ్యూజింగ్గానే నెరేట్ చేయలేదు. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ఈ స్వాప్ పోర్షన్స్లో రజనీకి కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. అంటే సమ్ థింగ్స్ జరిగి ప్రాసెస్కి బ్రేక్ పడిపోతుంటుంది. వీటిని ఎంటర్టైనింగ్గా, కన్విన్సింగ్గా చూపిస్తారు. ఇది ఒక్కటే కాదు, స్లైట్ ఎమోషన్ కూడా సినిమాలో ఉంటుంది. ఎండింగ్ వచ్చేసరికి కాస్త బాధేస్తుంది. అక్కడక్కడ ఇంటిమసీ సీన్లు ఉంటాయి. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూసేయచ్చు. ప్రైమ్లో, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, మేడ్ ఇన్ ఇండియా, ఏ టైటాన్ స్టోరీ. మీకు తెలిసిన ఒక 4 ఇండియన్ వాచెస్ బ్రాండ్ల పేర్లు చెప్పంటే ఆ 4 ఖచ్చితంగా టైటాన్ పేరు చెప్తారు. మన చిన్నప్పటి నుండి హోర్డింగ్స్లో, అడ్వర్టైజ్మెంట్లో, న్యూస్ పేపర్స్లో ఈ బ్రాండ్ పేరు విని విని నోటెడ్ అయిపోయింది. అలాగా అందరికీ ఆ బ్రాండ్ వాల్యూ తెలుసు కానీ దాని వెనకున్న స్టోరీ మాత్రం ఎవ్వరు ఎక్స్ప్లోర్ చేయలేదు. అసలు టైటాన్ అనేది ఎలా పుట్టింది, ఎలా ఎదిగింది, ఇంకా దీని పని అయిపోతుంది అనే టైంకి మళ్ళీ ఎలా రైజ్ అయింది అనే డీటెయిల్ స్టోరీని 6 ఎపిసోడ్ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇది రియల్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు. ఈ స్టోరీ మొత్తం దేశాయ్ అనే ఒక వ్యక్తి మైండ్లో టైటాన్ అనేది పుట్టి అక్కడి నుంచి ఒక ట్రస్టెడ్ టీంని పెట్టుకొని ఐడియా లెవెల్ నుంచి దాన్ని డిజైనింగ్, మార్కెటింగ్, ఫైనాన్షియర్స్, అడ్వర్టైజ్మెంట్ ఇలా ఎన్నో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని దాటుకుంటూ జస్ట్ నార్మల్ పేరుని ఒక రికగ్నైజ్డ్ టాప్ బ్రాండ్గా ఎలా డెవలప్ చేస్తూ వచ్చారో ఎవ్రీ పాయింట్ని మిస్ చేయకుండా చూపిస్తారు. ఇందులో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ బాండింగ్ చాలా బ్యూటిఫుల్గా రియల్ ఎమోషన్స్తో ఉంటుంది. కొన్ని డైలాగ్స్ అయితే షార్ప్గా తగులుతాయి. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. ఎవరైనా ఏదైనా బిజినెస్లో గ్రోత్ అవ్వాలంటే ఈ సిరీస్ చూడండి. ఖచ్చితంగా కొన్ని ఐడియాస్ అయితే మీ మైండ్లోకి వస్తాయి, యూజ్ అవుతుంది. ప్రజెంట్ ఎంఎక్స్ ప్లేలో ఫ్రీగా తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్. మీరు మెర్సీ ఫర్ నన్ అనే యాక్షన్ సిరీస్ చూసారా? చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, చూడండి, సూపర్ ఉంటుంది. అందులో మెయిన్ లీడ్ చేసిన సోజీ సబ్ అనే యాక్టర్ ఇందులో కూడా నటించారు. మనోడు యాక్షన్ చేశారంటే మామూలుగా ఉండదు. అతను ఫైట్ చేస్తుంటే మనం కూడా ఫీల్ అయిపోతాం. అంత స్టైలిష్గా వారు వన్ సైడ్ చేసి పడదొబ్బుతాడు. ఎమోషన్స్ కూడా చాలా సెటిల్డ్గా ఉంటాయి. కామ్ అండ్ కంపోజ్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మీకు నచ్చుతారు. ఈ సిరీస్లో ప్రెమేజ్ ఏంటంటే, ఒకరోజు స్కూల్లో సమ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. తన ఫాదర్ అందరి ముందు సారీ చెప్పాడని కూతురు ఫీల్ అయ్యి ఆ రాత్రి ఇంటికి రావడం మానేస్తుంది.
తనను వెతుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఆమె థింగ్స్ దొరుకుతాయి. అది చూసి ఇంకా తన డాటర్ని ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకొని లోన్లీ వారియర్గా యుద్ధం మొదలు పెడతాడు. తర్వాత ఏం జరిగిందనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ ప్లాట్ చాలా రెగ్యులర్గానే ఉంటుంది. చాలా సినిమాలో సిరీస్లో చూసేసి ఉన్నాం, కానీ ఎప్పుడు బోర్ కొట్టదు. సరిగ్గా స్క్రీన్ ప్లే అండ్ ఆ క్యారెక్టర్స్ ఇంటెన్సిటీ డీల్ చేయాలి, కానీ ఇలాంటి పాయింట్లు ఎన్ని ఎత్తుకున్నా ప్రాబ్లమే రాదు. ఎందుకంటే ప్రాపర్ యాక్షన్ ప్లస్ ఎమోషన్ సెట్ చేయొచ్చు ఇందులో. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. ప్రజెంట్ 8 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి 24-25 జూలైలో స్ట్రీమ్ అవుతాయి, మిస్ అవ్వకండి. నెంబర్ 6 ద ఈస్ట్ ప్యాలెస్. ఈ కొరియన్ సిరీస్ చూస్తున్నప్పుడు చాలాసార్లు స్ట్రేంజర్ థింగ్స్ వైబ్స్ వచ్చాయి. అంటే అందులో ఉన్నట్టు ఇందులో కూడా మన హీరో దెయ్యాల ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి వాటితో ఫైట్ చేస్తుంటాడు. అండ్ ఆ బ్యాటిల్ గ్రాఫిక్స్ వాటి డిజైన్ కూడా ఇంచుమించు అలానే ఉంటాయి. మేబీ దాని నుంచి చిన్నగా ఇన్స్పైర్ అయినట్టున్నారు వీళ్ళు. ఈ కథ పీరియాడిక్ టైంలో ఒక రాజు కుటుంబానికి సంబంధించింది. 30 ఏళ్ల నుంచి ఒక దెయ్యం వల్ల రాజు ఫ్యామిలీలో పిల్లలు చనిపోతుంటారు. ఆ కర్సు నుంచి వాళ్ళని సేవ్ చేయడానికని మన హీరో సేవియర్లో ఎంటర్ అవుతాడు. అతను వచ్చాక ఆ దెయ్యం ఏంటి, దాని శాపం ఏంటి, అసలు రాజు కుటుంబం మీదే దీని పగ ఏంటి అనే మొత్తం క్వశ్చన్స్ అన్నీ 1 by 1 రివీల్ అవుతుంటాయి. స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం పేసింగ్ ఇష్యూస్తో వెళ్ళినా లాస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం సూపర్ ఎంగేజింగ్ ఉంటాయి. చూస్తున్నంతసేపు సింపుల్గానే అనిపిస్తుంది, కానీ మధ్యలో ఆపలేరు. ఎందుకంటే కొరియన్ సైడ్ ఫ్యాంటసీ డ్రామాలు చాలా రేర్గా వస్తుంటాయేమో. అందులోనూ వీళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సెటప్ యూనిక్గా అనిపించడం వల్ల టైం ఉంటే సింగిల్ సిట్టింగ్లో ఫినిష్ చేసేస్తారు మీరు, అదైతే పక్కా. లక్కీలు ఇది తెలుగు ఆడియోలో కూడా ఉంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ అడల్ట్ కంటెంటే ఉండదు. ఫ్యామిలీతో చూసేయచ్చు, అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 7 అన్చార్టెడ్. ఈ హెయిస్ట్ అడ్వెంచర్ ఫిలింని డ్యూడ్ కోలా కాజావాలి అనే బ్రో సజెస్ట్ చేశారు. మన ప్రెజెంట్ స్పైడర్ మ్యాన్ టామ్ హాలండ్ అండ్ మార్క్ వాల్బర్గ్ లీడ్ చేసిన ఈ మూవీలో వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్ దొంగలు అనమాట. ఇద్దరు కలిసి ఒక బంగారం నిధి కోసం హంట్ చేస్తుంటారు, అదే ట్రెజర్ హంట్ టైప్. వీళ్ళే కాకుండా ఆపోజిట్ టీమ్స్ కూడా ఈ నిధి కోసం ప్రయత్నిస్తుంటారు. వీళ్ళ నుంచి తప్పించుకుంటూ వచ్చిన వాళ్ళ నుంచి డిఫెండ్ చేసుకుంటూ ఆ ఫైనల్ పాయింట్ దగ్గరికి వీళ్ళు ఎలా రీచ్ అయ్యారు అనేదే సింపుల్ స్టోరీ. కానీ వీళ్ళు వెళ్ళే ప్రాసెస్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరీ తోపు సినిమా అని చెప్పను, కానీ బోర్ అయితే నాకు కొట్టలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి, స్క్రీన్ ప్లే టైట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ మోస్ట్ పాపులర్ అన్చార్టెడ్ గేమ్ ఉంటుంది కదా, దాని నుంచి అడాప్ట్ చేసుకున్న లైవ్ యాక్షన్ ఫిల్మ్ ఇది. తెలుగులో ఉంది, అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదో, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ వీటన్నిటితో పాటు ఓన్లీ ద బ్రేవ్ అని రియల్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన ఈ మూవీ కూడా చూడండి. ఇది ఒక ఫైర్ డిపార్ట్మెంట్ టీమ్కి సంబంధించిన హార్డ్ హిట్టింగ్ స్టోరీ. ఫైర్ డిపార్ట్మెంట్ అనగానే ఫైర్ ఇంజిన్ తీసుకెళ్ళిపోయి నీళ్లు కొట్టి రెస్క్యూ చేయడం కాదు. ఫారెస్ట్ ఏరియాలో మంటలు అంటుకుంటాయి కదా, అలాంటి వాటిని ఆపే వైల్డ్ ఫైర్ ఫైటర్స్ అన్నమాట వీళ్ళు. విజువల్లీ ఇది చాలా ఛాలెంజింగ్ ఫిలిం. అడవి మొత్తానికి మంటలు అంటుకుంటే దాన్ని వైడ్ యాంగిల్స్ నుంచి చూపించే కొన్ని పర్టికులర్ షాట్స్ యొక్క సీజీ టెరిఫిక్గా ఉంటుంది. వైల్డ్ ఫైర్ అటాక్ నుంచి ఈ టీం రెస్క్యూ చేసే పోర్షన్స్ చాలా బాగుంటాయి. పక్కా ప్రొఫెషనల్ వేలో రీసెర్చ్ చేసి బాగా చూపించారు. సినిమా నేరేషన్ స్లోగా ఉంటుంది, బట్ ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్, సాక్రిఫైస్, బ్రదర్హుడ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల క్లైమాక్స్కి వచ్చేసరికి గుండె బరువెక్కుతుంది. వన్ ఆఫ్ ద హార్డ్ హిట్టింగ్స్ రియల్ స్టోరీ లైఫ్ అనొచ్చు. తెలుగులో ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.